మనిషిగా ఈ లోకంలో బ్రతకడానికి జ్ఞానం ముఖ్యమా, సర్వసంపదలు ముఖ్యమా? ఈ రెండింటిలో ఏది ముఖ్యము? ఒకవేళ ఈ రెండు మన జీవితంలో మనకు కావాలంటే మనము దేనిని కోరుకోవాలి? వీటికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు శాంతిగల నామంలో శుభములు తెలియజేస్తూ నేటి అధ్యయనానికి స్వాగతం పలుకుచున్నాం. ఈరోజు మనము మొదటి రాజుల గ్రంథము 3-4 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇక్కడ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షం కావడము, సొలొమోను యొక్క మనవి ఆలకించి ఏం కావాలో కోరుకోమన్నప్పుడు సొలొమోను ఏదైనా కోరుకొని ఉండవచ్చు, కానీ జ్ఞానాన్నే కోరుకున్నట్లుగా చూస్తాం. సొలొమోను అడిగిన విధంగా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడి నుండి పొందిన జ్ఞానంతో సొలొమోను పరిపాలన జరిగించాడు. సామాజిక సమస్యలు, పౌర సమస్యలు, రాజ్య సంబంధమగు సమస్యలను దేవుడు అనుగ్రహించిన విశేషమైన జ్ఞానంతోనే తీర్చాడు. జటిలమైన విషయాలను సహా తిరుగులేని విధానంలో సొలొమోను పరిష్కరిస్తూ వచ్చాడు. సొలొమోనును దేవుడు సాటి లేని విధానంలో దీవించాడు. ఈ అధ్యాయంలో సొలొమోను యొక్క గొప్ప వైభవాన్ని గూర్చి కూడా వింటాం. అదేవిధంగా సొలొమోను జీవితం నుండి మనము నేర్చుకొనదగిన పాఠాలు, హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. ఇక పాఠం వినడానికి మనము సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, ఈ రోజున మనము మొదటి రాజులు 3వ అధ్యాయం వినబోతున్నాము. సొలొమోను ఈజిప్టు రాజు అయిన ఫరో కుమార్తెను పెళ్లాడి అతనికి అల్లుడయ్యాడు. తన నగరును, యెహోవా మందిరమును, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించటం ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించాడు. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములందు మాత్రము బలులను అర్పిస్తూ వచ్చారు. సొలొమోను తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరిస్తూ యెహోవా యందు ప్రేమ ఉంచాడు, గాని ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రము అర్పిస్తూ ధూపం వేస్తూ ఉన్నాడు. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలం. బలులర్పించడానికి రాజు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాడు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై అన్నాడు, నేను నీకు దేనిని ఇవ్వటం నీకిష్టమో దానిని అడుగు. సొలొమోను మనవి చేశాడు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించాడు. గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నా తండ్రికి బదులుగా నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుడను, కార్యములు జరపటానికి నాకు బుద్ధి చాలదు. నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నారు. వారిని లెక్కపెట్టడము, వారి విశాల దేశమును తనిఖీ చేయడము అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చేటట్లు నాకు వివేకము గల హృదయము దయచేయి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైనది. దేవుడన్నాడు, దీర్ఘాయువునైనా ఐశ్వర్యమునైనా నీ శత్రువుల ప్రాణమునైనా అడుగక న్యాయమును వివేచించడానికి వివేకము అనుగ్రహించుమని నీవడిగావు. నీ మనవి అంగీకరిస్తున్నాను. బుద్ధి వివేకము గల మనస్సు నీకిస్తున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒక్కడూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒక్కడు ఉండడు. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడుగకపోయినా నేను వాటిని నీకిస్తున్నాను. నీ దినములన్నిటా రాజులలో నీ వంటి వాడు ఒక్కడూ ఉండడు. నీ తండ్రి అయిన దావీదు
నా మార్గములలో నడిచాడు. నా కట్టడలను, నేను నియమించిన ధర్మమంతటినీ గైకొన్నాడు. నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. అంతలో సొలొమోను నిద్ర నుండి మేల్కొన్నాడు. తరువాత అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన మందసము ఎదుట నిలువబడి దహన బలులను, సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించాడు. తరువాత 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి సొలొమోను ముందర నిలిచారు. వారిలో ఒకతే మనవి చేసింది, చిత్తగించాలి, నేను ఈ స్త్రీ ఒకే ఇంట్లో నివసిస్తున్నాము. నేనొక పిల్లను కన్నాను. నేను కన్న 3వ రోజున ఈమె కూడా పిల్లను కన్నది. మేమిద్దరము తప్ప ఇంట్లో మరెవరూ లేరు. రాత్రియందు ఈమె పడకలో తన పిల్ల మీద పడగా ఆ పిల్ల కాస్త చచ్చింది. మధ్యరాత్రి ఈమె లేచి నేను నిద్రిస్తూ ఉండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచింది. ఉదయమే నేను లేచి నా పిల్లకు పాలియ్యాలని చూస్తే అది చచ్చి ఉన్నది. ఉదయము నేను పిల్లను నిదానించి చూచాను. ఆ బిడ్డ నా కడుపున పుట్టినవాడు కాడని తెలుసుకున్నాను. 2వ స్త్రీ అన్నది, అది కాదు, బ్రతికి ఉన్నదే నా బిడ్డ, చచ్చిందే దాని బిడ్డ. దానికి ఆమె అన్నది, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బతికి ఉన్నది నా బిడ్డ. ఈ ప్రకారంగా వారు రాజు సముఖంలో మనవి చేస్తున్నారు. బ్రతికిన బిడ్డ ఎవరిది, చచ్చిన బిడ్డ ఎవరిది? బ్రతికినది నాదంటే నాది అంటున్నారు, చచ్చింది నాది కాదంటే నాది కాదు అంటున్నారు. రాజు ఒక కత్తి తెమ్మని ఆజ్ఞాపించాడు. ఆ కత్తితో బతికున్న బిడ్డను 2 భాగాలుగా నరకండి, చెరిసగం ఆ ఇద్దరికీ పంచి ఇవ్వండి అన్నాడు రాజు. అప్పుడు బ్రతికి ఉన్న బిడ్డ తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై మనవి చేసింది, రాజా, బిడ్డను ఎంతమాత్రమూ చంపవద్దు, దానికే ఇప్పించండి. 2వ స్త్రీ అన్నది, అది నాదైనా దానిదైనా కాకుండా చెరిసగం చెయ్యండి. రాజు అన్నాడు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంతమాత్రమూ చంపవద్దు, మొదటి దానికే ఇచ్చేయండి. దాని తల్లి ఆమె అని తీర్పు చెప్పాడు. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్పును గురించి విని న్యాయము విచారించటంలో రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడ్డారు. ఇప్పుడు వ్యాఖ్యానం వినండి. ఈ అధ్యాయంలో సొలొమోను జ్ఞానం కావాలని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు కలలో సొలొమోనుకు కనిపించాడు. నీకేమి కావాలో కోరుకోమన్నాడు. దేశాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం ప్రసాదించు అని అడిగాడు సొలొమోను. దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ఘనత ప్రసాదించాడు. జటిలమైన వ్యాజ్యాలలో సొలొమోను చెప్పే తీర్పు జ్ఞానయుక్తమైనది. సొలొమోను రాజ్యానికి రాగానే ఫరో కుమార్తెను పెళ్లాడాడు. ఫరో అంటే ఈజిప్టు రాజు. అన్య స్త్రీలను పెళ్లాడడం తప్పు. సొలొమోను చిన్నప్పటి నుండి అంతఃపురంలో పెరిగాడు. దావీదులాగా ప్రజా సంబంధాలలో సొలొమోనుకు నైపుణ్యం లేదు. దావీదుకున్నంత ఆత్మబలం కూడా లేదు. దావీదు దేవుని హృదయానుసారి. ఈజిప్టు రాజు కుమార్తెను పెండ్లాడిన తరువాత జ్ఞానమివ్వమని దేవుణ్ణి అడిగాడు. ముందే అడిగి ఉంటే ఎంతో బాగుండేది. దావీదు తదనంతరం ప్రజలు ప్రశాంతంగా బ్రతికారు. ఉన్నత ప్రదేశాలలో బలులు అర్పిస్తున్నారు. ఇది కేవలం అన్యదేవతారాధన. దావీదు ఈ విధంగా ఎన్నడూ చేయలేదు. సొలొమోను దేవుణ్ణి ప్రేమించాడు నిజమే, కానీ దావీదులాగా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. దావీదు ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించాడు. సొలొమోను వాటిని పోగొట్టుకున్నాడు. రాత్రి సొలొమోనుకు కల వచ్చింది. పూర్వం దేవుడు కలల్లో కనపడేవాడు. ఆ రోజుల్లో మనకు ఇప్పుడున్నట్లు వారికి దేవుని వాక్యం లేదు. దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. వారికి స్వప్నాలలో దేవుడు కనిపించేవాడు. సొలొమోనుకు దేవుడు కనపడి నీకేమి కావాలో కోరుకోమన్నాడు. సొలొమోను సరైనదే కోరుకున్నాడు. అలా కోరుకోగల జ్ఞానం సహజంగా సొలొమోనుకు ఉన్నది. సొలొమోను ఏదైనా అడగవచ్చు, కానీ నాకు జ్ఞానమే కావాలని సొలొమోను అడిగాడు.
సొలొమోను దావీదు చెప్పులలో కాళ్ళు పెట్టటమే కాదు, అతని సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. నేను బాలుణ్ణి అంటున్నాడు. ఇంత గొప్ప జాతిని నేను ఏలగలనా? నిజమే, దేవుని పని మానవ మాత్రులు చేయగలరా? దేవుడు చేయించాలి. యెహోవా పని చేయించని ఎడల పనివారి ప్రయాసం వ్యర్థమే. సొలొమోను జ్ఞానం కోసం ప్రార్థించాడు. అతనికి కావలసింది ఎలాంటి జ్ఞానం? రాజకీయ జ్ఞానం కావాలని అడుగుతున్నాడు. తానొక గొప్ప పరిపాలకుడు కావాలని ఆశిస్తున్నాడు. జాతీయ వీరుణ్ణి అయిపోవాలని దేవుని వద్ద తన కోరికను వెలిబుచ్చుతున్నాడు. ఆధ్యాత్మిక వివేచన కోసం సొలొమోను అడగటం లేదు. సొలొమోను రచనలు సామెతలు, ప్రసంగి, ఈ 2 గ్రంథాలలో సొలొమోను జ్ఞానం అంతా ఇహలోకానికి పరిమితమై ఉన్నది. పరలోక జ్ఞానం అతని రచనల్లో ఎక్కువగా కనిపించదు. యువతీ యువకులు సామెతల గ్రంథం చదవటం మంచిది. నైతిక శీలం మెరుగుపడుతుంది. పరమగీతంలో కొంతవరకు ఆధ్యాత్మిక భావాలు వెలిబుచ్చాడు. సొలొమోనుకు భార్యలైన అన్య స్త్రీలు అతణ్ణి ఆధ్యాత్మికంగా పెడదోవ పట్టించారు. మళ్ళీ చెప్తున్నాను, సొలొమోను ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అడగలేదు, పొందలేదు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు. ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. నిన్ను వెంబడించు వారిని
నిజముగా సేవించు వారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని నిన్ను వెంబడించు వారిని నిజముగా సేవించు వారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదవు ఆశీర్వదించెదవు శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు గర్విష్ఠుల గర్వము నడచి. అతనికి రాజకీయ జ్ఞానం ఎంతో ఉంది. సొలొమోను తీర్పులు లౌకిక జ్ఞానంతో కూడినవి. సొలొమోను తన అశక్తతను వెలిబుచ్చుతున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. సొలొమోనుకు ఉన్న రాజకీయ జ్ఞానం కూడా దేవుడిచ్చిందే. సామెతలు, ప్రసంగి గ్రంథాలలో మానవ జ్ఞానం చాలదని సొలొమోనే స్వయంగా చెప్పాడు. సొలొమోను బలులర్పించి సేవకులందరికీ విందు చేయించాడు. దేవుడు సొలొమోనుకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, ఘనత ఇచ్చాడు. సొలొమోను దహన బలులర్పించాడు. దహనబలి యేసుక్రీస్తు ఎలాంటివాడో చూపుతుంది. సమాధాన బలి యేసు యొక్క శిలువ రక్తము వలన దేవునితో మనకు ఉన్న సమాధానాన్ని చూపుతుంది. యేసు మన రక్షకుడు, విమోచకుడు, మనలను దేవునితో సమాధానపరిచే మధ్యవర్తి. యేసు రక్తమే మన పాపాన్ని, అపరాధాన్ని తొలగించగలదు. ఈ అధ్యాయం ముగింపులో సొలొమోను జ్ఞానానికి నిదర్శనంగా అతడిచ్చిన తీర్పు పేర్కొనబడింది. 2 స్త్రీలున్నారు, వారిద్దరూ వేశ్యలు. ఇద్దరి మధ్య ఒక బిడ్డ. ఆ బిడ్డ నాదంటే నాదని దెబ్బలాడుకుంటున్నారు. నిజమైన తల్లి ఎవరో ఎలా తెలుస్తుంది? ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సొలొమోను బిడ్డను 2గా కోస్తానన్నాడు. అసలైన తల్లికి పేగులు తరుక్కుపోయాయి. తల్లి కానిదానికి బిడ్డ మీద ప్రేమ లేదు. బిడ్డను 2గా కొయ్యండి, పర్వాలేదు అంటోంది. ఇప్పుడు నిజమైన తల్లి ఎవరో ఇట్టే తెలిసిపోయింది. సొలొమోను ఇలాంటి తీర్పులు ఎన్నో చెప్పాడు. సరే, ఇప్పుడు 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 1వ వచనం. రాజైన సొలొమోను ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజయ్యాడు. అతని వద్ద ఉన్న అధిపతులు ఎవరెవరనగా అజర్యా యాజకుడు, ఇతడు సాదోకు కుమారుడు. ప్రధానమంత్రులు ఎలీహోరెపు, అహీయా, యెహోషాపాతు లేఖికుడు, బెనాయా సైన్యాధిపతి, సాదోకు, అబ్యాతారు యాజకులు, నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద పర్యవేక్షకుడు, జాబూదు రాజు సముఖములోని మిత్రుడు, మంత్రి, అహీషారు గృహ నిర్వాహకుడు, అదోనీరాము వెట్టిపని విషయంలో అధికారి. ఈ విధంగా అనేక మంది పేర్లు చెప్పబడినాయి. నాతాను కుమారుడు అంటే ప్రవక్త అయిన నాతానుకు పుట్టినవాడు. కొన్ని పేర్లు ఒకే రీతిగా ఉంటాయి గనుక తండ్రి పేరు చెప్పబడింది. ఇశ్రాయేలీయులందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించాడు. వీరు రాజుకు, అతని ఇంటివారికి ఆహారం సంగ్రహం చేస్తారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహం చేస్తాడు.
20వ వచనం వరకు పేర్లు మాత్రమే ఉన్నాయి. కావాలంటే మీరు చదువుకోవచ్చు. ఇందులో అర్గోబు దేశం ఉన్నది. అది ప్రాకారములు, ఇత్తడి అడ్డుగడియలు గల 60 గొప్ప పట్టణాలు గల దేశం. ఈ పేర్లలో అహిమయస్సు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు సొలొమోను కుమార్తె అయిన బాషమతును వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు 20-21 వచనాలు. యూదావారు, ఇశ్రాయేలు వారు సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తింటూ త్రాగుతూ సంభ్రమపడుతూ ఉన్నారు. యూఫ్రటీసు నది మొదలుకొని ఈజిప్టు సరిహద్దు వరకు ఈ మధ్య ఉన్న రాజ్యములన్నిటి మీద, ఫిలిష్తీయుల దేశమంతటి మీద సొలొమోను ప్రభుత్వం చేశాడు. ఆ జనులు పన్ను చెల్లిస్తూ సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేస్తూ వచ్చారు. ప్రియ రేడియో శ్రోతలారా, సొలొమోను కాలంలో ప్రజలు ఎంతగానో శాంతి సౌఖ్యాలు అనుభవించారు. ఈ రోజుల్లో ప్రపంచ దేశాలన్నిటిలో శాంతి సౌఖ్యాలు కరువైపోయాయి. యెషయా 57వ అధ్యాయం 21వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటివారు, అది నిమ్మళింపనేరదు. అయితే యేసుక్రీస్తు సమాధానకర్త అయిన అధిపతి. ఆయన వచ్చినప్పుడు లోకమందంతటా శాంతి నెలకొని ఉంటుంది. సొలొమోను కాలంలో అందరూ ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు పెంచుకున్నారు. ప్రజలు హాయిగా బతికారు. దాను మొదలుకొని బెయర్షబా వరకు, ఉత్తరము నుండి దక్షిణం వరకు సొలొమోను రాజ్యం అంతటా అంతా ప్రశాంతంగా ఉంది. 26వ వచనం. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలు, రౌతులకు 12,000 గుర్రాలు ఉన్నాయి. గుర్రం యుద్ధానికి సంకేతం. గుర్రాల సంఖ్యను ఎక్కువ చెయ్యకూడదని దేవుని ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం. రాజు గుర్రాలను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రాలను హెచ్చుగా సంపాదించడానికి జనులను ఈజిప్టుకు తిరిగి వెళ్ళనీయకూడదు. సొలొమోను ఎన్నో గుర్రాలను సేకరించాడు. ఎందరో భార్యలను చేపట్టాడు. ప్రియ శ్రోతలారా, భవిష్యత్తులో గొప్ప యుద్ధం జరగబోతోంది. దానినే హర్మగెద్దోను యుద్ధం అంటారు. అప్పుడు యుద్ధం, యుద్ధ రథాలు, రథికులు, ఆశ్వికులు లోకమంతటా నిండిపోతారు. సొలొమోనుకు గుర్రాల శాలలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క శాలలో 450 గుర్రాలు ఉంటాయి. అలాంటి గుర్రపు శాలలు సొలొమోనుకు 4,000 ఉన్నాయి. ఇన్ని గుర్రాలు తనకెందుకు? 31వ వచనం. సొలొమోను సమస్తమైన వారి కంటే, యజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కుమారుడైన హేమాను, కల్కోలు, దర్ద అనే వారి కంటే జ్ఞానవంతుడై ఉన్నాడు. అతని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటికీ వ్యాపించింది. సొలొమోను జ్ఞానులలోకెల్లా గొప్ప జ్ఞాని. అతడు 3,000 సామెతలు చెప్పాడు. 1,005 కీర్తనలు రచించాడు. లెబానోనులో ఉండే దేవదారు వృక్షమునే గాని, గోడలలో నుండి మొలిచే హిస్సోపు మొక్కనే గాని, చెట్లన్నిటిని గూర్చి అతడు రాశాడు. మృగములు, పక్షులు, ప్రాకే జంతువులు, జలచరములు అన్నిటిని గురించి అతడు రాశాడు. అతని జ్ఞానపు మాటలు తెలుసుకోవటానికి, అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చారు. సొలొమోను గొప్ప కవి. అతడు వ్రాసిన గేయనాటిక పరమగీతం. అతడు వృక్షశాస్త్ర నిపుణుడు. హిస్సోపు మొక్క కొండరాళ్లలో పెరుగుతుంది. సొలొమోను జంతుశాస్త్రవేత్త. వృక్షశాస్త్రం, పక్షిశాస్త్రం కూడా తెలిసినవాడు. చేపలను గురించి అన్ని సంగతులు ఎరిగినవాడు. అన్ని శాస్త్రాలు అతనికి వచ్చు. అతన్ని చూడ్డానికి చాలామంది వచ్చారు. అతడు సేకరించిన సామెతల్లో కొన్ని బైబిల్లో ఉన్నాయి. సామెతల గ్రంథం అనుదిన జీవితంలో ఎంతో ఉపకరిస్తుంది. సొలొమోను కీర్తి అంతటా ప్రసిద్ధికెక్కింది. సొలొమోను భవనంలో భోజన సామగ్రి
ఎంతో విలువైనది. సొలొమోను కింద ఎందరో సామంత రాజులున్నారు. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉన్నది. దాను నుండి బెయర్షబా వరకు ఇశ్రాయేలు యూదా ప్రజలు తమ తమ ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల క్రింద నిర్భయంగా నివసించారు. 4వ అధ్యాయంలో సొలొమోను వైభవం కన్నులకు కట్టినట్లు చూపబడింది. ప్రియ సోదరీ సోదరులారా, సొలొమోనును గురించిన కథలు అన్య దేశాలలో కూడా ఎన్నెన్నో ప్రచారంలో ఉన్నాయి. ముగింపులో మా శ్రోతలకు ఒక్క మాట చెప్పగోరతాము. సౌశీల్యం లేని జ్ఞానం నిష్ప్రయోజనం. మనము ఏమై ఉన్నామో అది ముఖ్యం, కానీ ఇతరులకు ఎలా కనపడుతున్నామో అది ముఖ్యం కాదు. దేవునికి ఎలా కనపడుతున్నాము అనేది మనకెంతో ముఖ్యం. పాఠం సమాప్తం. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసానందము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకొమ్మని అడిగినప్పుడు అతడు దేనిని కోరుకున్నాడు? యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకొమ్మని అడిగినప్పుడు అతడు దేనిని కోరుకున్నాడు? 1 దీర్ఘాయువును, 2 ఐశ్వర్యమును, 3 బుద్ధి వివేకములను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము 1 రాజుల గ్రంథము 3, 4 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. దేవుడు సొలొమోనుకు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు అతడు జ్ఞానాన్నే కోరుకున్నట్లుగా చూస్తాం. సొలొమోను అడిగిన విధంగా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానంను కోరుకున్న సొలొమోను ఒక ప్రత్యేకమైన విధానంలో పరిపాలన జరిగించాడు. కానీ తన తండ్రి అయిన దావీదు వలె దైవ విలువలను పరిరక్షించలేదు. పైగా పోగొట్టుకున్నాడని తెలుసుకున్నాం. సొలొమోనుకు దేవుడు దర్శనమిచ్చాడు. ఎంతో ధన్యుడు సొలొమోను. ఇక సొలొమోను దేవుణ్ణి అడిగినది పరలోక జ్ఞానమే కాదు, ఇహలోక సంబంధమైన జ్ఞానము, పరిపాలన సామర్థ్యము కొరకైనట్టి జ్ఞానాన్ని దేవుని నుండి కోరి పొందాడు. సామెతల నుండి సొలొమోను రాసిన రచనలన్నీ యవనస్తులకు, ఇతర మనుషులందరికీ బుద్ధి, నైతిక జ్ఞానాన్ని ఇవ్వగలవై ఉన్నాయి. దైనందిన జీవితాలకు సహాయకరమై ఉంటాయి. సొలొమోనుకున్న రాజకీయ, మానవ జ్ఞానం కూడా దేవుడు ఇచ్చినదే. దేవుని జ్ఞానము, దేవుని నుండి ఐశ్వర్య సమృద్ధిని పొందిన సొలొమోను దేవునికి దహన బలులు, సమాధాన బలులను అర్పించాడు. సొలొమోను అర్పించిన బలులు దేవుడు ఎట్టివాడో చూపిస్తున్నాయి. సమాధాన బలులు క్రీస్తును కనపరుస్తూ ఉన్నాయి. యేసు మన రక్షకుడు, మనలను దేవునితో సమాధానపరిచే మధ్యవర్తి. యేసు రక్తమే మన పాపములను, అతిక్రమములను పరిహరించగలదై ఉంది. సొలొమోను కాలంలో ప్రజలు ఎంతగానో శాంతి, సౌఖ్యములను అనుభవిస్తూ వచ్చారు. నేటి ప్రపంచంలో అటువంటి శాంతి కరువైనదని మనం గ్రహించాలి. అయితే ఒక నిరీక్షణ ఏమిటంటే, యేసు క్రీస్తు సమాధానకర్త అయిన అధిపతి. ఆయన వచ్చినప్పుడు లోకమందంతటా శాంతి నెలకొని ఉంటుంది. అలాంటి శాంతి నీకు కలగాలంటే శాంతికర్త అయిన యేసుక్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించగలవు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు.